ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి కూర్చోండి. నమస్కారం అండి. కూర్చోండి, రండి. పంతులు గారు, అన్నీ రెడీనా? అన్నీ వచ్చాయమ్మా. ఏంటి సుమా సైలెంట్ గా ఉన్నారు? ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఇలా చేసేస్తున్నావేంటని బాధపడుతున్నారా? ఏం బాధపడకండి అత్తయ్య. రిసెప్షన్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు మారుమోగేలా చేద్దాం. అక్కా, తమ్ముడు, పింకీ రెడీ అయిందా? అవుతుంది తమ్ముడు. మన రూపే దగ్గరుండి మరీ రెడీ చేస్తోంది. ఏం జరుగుతుందక్క ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ముఖ్యం కాదు పింకీ. ఫైనల్ గా ఏం జరుగుతుందన్నదే ముఖ్యం. రాజు వస్తాడని నువ్వు నమ్ముతున్నావా అక్క? నేనే కాదు పింకీ, నువ్వు కూడా నమ్మాలి. రాజు వస్తాడు. ఒరే అయ్యా, ఇంకోసారి ఆలోచించరా. నాకెందుకు భయంగా ఉన్నది. అవునరా నాయనా, అసలే పెద్దగోరు సీఎం. ఇప్పుడు మనం చేసే పని వల్ల పెద్దగోరు పరువు పోతుంది. పెద్దగోరు పరువు పోతే ఊరుకుంటారా చెప్పు? ముత్యాలు, ఊరుకోకపోతే ఏం చేస్తారు? అది కాదమ్మగోరు. చూడండి, ఈ పెళ్లి జరక్కపోతే 2 ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అలా జరిగినా ఆయన పరువు పోతుంది. ఆ విషయం సూర్య కూడా తెలుసు. ఆయనేం చెయ్యలేరు. మీరు ధైర్యంగా ఉండండి. రాజు, మీ అమ్మా నాన్న భయపడుతున్నట్టు నువ్వు కూడా భయపడుతున్నావా? లేదమ్మగారు, పెద్దయ్య గారి మనసు మారితే బావుండు అని ఆలోచిస్తున్నాను. నాకైతే ఏం జరుగుతుందని చాలా భయంగా ఉందక్క. పెళ్లి వాళ్ళు వచ్చేలోపే రాజు వస్తే బాగుంటుందక్క. పెళ్లి కొడుకు వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారక్క? అదిగో మాటల్లోనే వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బావగారు. ఎంత అవమానంతో బయటికి వెళ్ళిపోయామో అంతకంటే ఎక్కువ గౌరవంతో ఇంట్లోకి పిలిచారు. చాలా సంతోషం, హ్యాపీగా ఉంది. ఆ సంతోషంతో పాటు కొంచెం భయం కూడా ఉంది బావగారు. భయం ఎందుకండి? పెళ్లి చూపులంటేనే అంత గొడవ చేసిన వాడు పెళ్లి జరుగుతుందని తెలిస్తే ఇంకెంత గొడవ చేస్తాడో అని భయపడుతున్నాం అంకుల్. అలాంటి పొరపాటు మళ్ళీ జరగదు. దానికి నేను హామీ ఇస్తున్నాను. ఓకే, కూర్చోండి. మమ్మీ 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 పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేసారు మమ్మీ, తొందరగా రండి. అక్క, పెళ్లి వాళ్ళు వచ్చేసారంట. రాజు ఎక్కడక్క? హలో రాజు, ఇక్కడ పెళ్లికి జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చేసారంట. ఇక్కడ కూడా పెళ్లికి జరగాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. పింకీని తీసుకొచ్చి పెళ్లి చేయడమే మిగిలింది. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. చూడు రాజు, సూర్య ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన అనుకున్నదే జరగాలి అనుకుంటారు. నేను కూడా అంతే అమ్మగారు.
గోపికి పింకీకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. చేసి తీరుతాను. నానా ఈరోజు నాకు స్కూల్ లేదా? లేదు బంటి, నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోవాలి. ఈ డెకరేషన్ అంటే ఏంటి నానా? ఈరోజు మీ బాబాయ్ పెళ్లి బంటి. హే బాబాయ్ పెళ్ళి. బాబాయ్ సరే అమ్మగారు, నేను వెళ్ళి పింకీని తీసుకొస్తాను. మీరు ఇక్కడ ఏర్పాట్లు చూసుకోండి. నాన్న, పంతులు గారికి ఫోన్ చేయండి. బయలుదేరారో లేదో కనుక్కోండి. చాలా అందంగా ఉన్న బాబాయ్. పంతులు గారు, అక్క, రాజు వచ్చి నన్ను తీసుకెళ్తే పెదలను ఊరుకుంటారా? నా వల్ల నువ్వు రాజు ప్రాబ్లంలో పడతారేమో అక్క. ప్రాబ్లమ్స్ మాకేం కొత్తేం కాదులే పింకీ. నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, అది చాలు. నువ్విప్పుడు పెళ్లి కూతురువి పింకీ. నవ్వుతూ ఆనందంగా ఉండాలి కానీ ఇలా ఏడుపు మొహంతో కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.